హాయ్ బ్రో. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? బాగుందన్న, బాగుంది. అంటే చాలా మంది బాగోలేదు, కరెంట్ బిల్లు అవి పెంచారు ఎక్కువగానా అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఏం పెంచలే అన్న, ఇంకా ఏమో ముందర చూస్తే చెప్తాం. ఇంకా అమలుకి రాలే కదా ఇంకా ఫ్రీ కరెంట్ కూడా. అంటే ఈ ఫ్రీ బస్సుల గురించి ఏం చెప్తారు మీరు? లేడీస్కి ఫ్రీ బస్సు అది డెఫినెట్లీ మంచిదే అన్న, మంచి పథకమే తెచ్చిండు. అంటే చాలామంది ధర్నాలు అయ్యి ఆటో వాళ్ళు ధర్నాలు చేశారు కదా. అంటే ఇప్పుడు ఎవరి ఇంటెన్షన్ వాళ్ళదన్న. ఇప్పుడు ఎవరు ఎక్కాలనుకుంటే దేనికి ఎక్కాలనుకుంటే అదే ఎక్కుతారు. ఇప్పుడు ఎవరైనా ఫ్రీ బస్కే చూస్తారు. లేదు నాకు అర్జెంట్ అంటే ఎవరు ఎక్కాల్సింది వాళ్ళే ఎక్కుతారు. అంటే ఆటో వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది, ఎలా చేయడం, ఆటో వాళ్ళకి ద్రోహం చేశారని అంటున్నారు. అట్లేం లేదన్న, నాకైతే అట్లేం అనిపించలేదు, అట్లేం లేదు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ 2 నెలల్లో? చాలా మంచిగా ఉందన్న. అంటే పథకాలు ఇచ్చారు కదా, అవి నెరవేరుస్తారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇంకా 2 అమలుకి వచ్చినాయి. మొత్తం 4 అయితే ఓకే. అంటే 500కే గ్యాస్ అని అంటున్నారు కదా. అదే ఇప్పుడు వస్తుంది అన్న, ఇచ్చినప్పుడు చూద్దాం. మరి ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? చేసిన పనులు ఏం చేయలేని పనులు అంటే కొన్ని వాళ్ళ సరౌండింగ్స్ కాడికి డెవలప్ చేసుకున్నాడు. మొత్తం విలేజ్లో డెవలప్ లేదు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళకున్న వాళ్ళకి ఇచ్చిండు, ఎవరికి వెళ్ళే. మా దిక్కైతే వేయలేదు అన్న, ఎవరికి ఇవ్వలేదు మా దిక్కైతే. అంటే ఇప్పుడు కరెంట్ బిల్లు అయ్యి పెంచారు, రేవంత్ రెడ్డి ఆమెలో స్టార్ట్ అయ్యింది అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏమన్నా నాకు తెలియదు ఆ కరెంట్ బిల్ గురించి, నాకు ఇంకా నేను వినలేదు, ఇంకా చూడలేదు. అంటే నోటిఫికేషన్లో అవి తీసారంటారా మరి? మొన్న ఇచ్చాడు కదా నోటిఫికేషన్లు కానిస్టేబుల్కి దానికి. అంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మరి రేవంత్ రెడ్డి వస్తే? నీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అభివృద్ధి జరుగుతుందన్న. ప్రజాభవనే పెట్టిండు, ప్రజల కోసమే పోరాడుతుండే, ఇంకేం కావాలన్నా ఇంతకన్నా. అంటే కేసీఆర్ గురించి చెప్తే ఏం చెప్తారు మరి? కేసీఆర్ పరిపాలన గురించి అంటే నచ్చలేదా? ఇంతకు ముందు పరిపాలన నచ్చలేదు అంటారా? నాకు నచ్చలే. అంటే మా సరౌండింగ్లో నచ్చలే. ఇంతవరకు మా ఊరికి రోడ్డు కూడా చేశారు అంటున్నారు కదా చాలా. అంటే నోటిఫికేషన్లో కానీ, అభివృద్ధి పరంగా కానీ, సిటీ అభివృద్ధి పరంగా కానీ కేసీఆర్ చేశాడు. పల్లెటూరులో కూడా చూడాలి కదా. సిటీల కాడికి చూసుకుంటే పల్లెటూరులో ఎవరు చూస్తారు మరి? అందుకని ఈసారి పల్లెటూరులో ఓడగొట్టిండు. సిటీ వాళ్ళు గెలిపించుకున్నారు కదా, పల్లెటూరులో ఓడగొట్టిండు. మా డెవలప్ లేదు కాబట్టి మేమే ఓడించినాం.